నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోద ముద్ర వేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకంపై జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణ నూతన పీసీసీ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ కాసేపటి క్రితమే అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే మొదటి నుంచి కూడా రేసులో బీసీ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం, ముగ్గురు సామాజిక వర్గాలకు సంబంధించిన నేతల్లో ఎవరికొకరికి పదవి దక్కుతుందని కూడా నేతలంతా కూడా ఇప్పటికే ఆలోచన చేశారు. కానీ తాజాగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అంశంలో ప్రధానంగా బీసీ ప్రాతిపదికనగా ముందుకు వెళ్లాలని కూడా ఏఐసీసీ భావించింది. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ను నూతన పీసీసీ ప్రెసిడెంట్గా నియమిస్తూ అధికారికంగా వెల్లడించారు. అయితే మొదటి నుంచి కూడా ఇటీవల మనం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పట్టణ సందర్భంలో కూడా ఏఐసీసీలో జరిగిన కీలక సమావేశం సందర్భంగా కూడా నాటి సందర్భంలోనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మొదటే పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ ఎంపిక ఉంటుంది, ఆయన ఎంపిక ఇప్పటికే ఫైనల్ అయిపోయిన వార్తను కూడా వెంటనే బ్రేక్ చేయడం జరిగింది. తాజాగా ఏఐసీసీ రిలీజ్ చేసిన తాజా ప్రకటనలో సైతం కూడా మహేష్ కుమార్ గౌడ్కే పీసీసీ పదవి ఇచ్చారు. అయితే ఇక మంత్రుల పోర్ట్ఫోలియోకి సంబంధించి 6 మంత్రి పదవులు కూడా ఉన్నాయి. 6 మంత్రి పదవులను ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చేందుకు కూడా అధిష్టానం లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీగా ఉంటే ఇక కింద స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎవరిని నియమిస్తారు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏ సామాజిక వర్గానికి అధిష్టానం పెద్దపీట వేస్తుందో చూడాల్సి ఉంటుంది. గతంలో దాదాపు 3 పైన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇప్పుడు వారినే కంటిన్యూ చేస్తారా, లేదంటే వారి చోట ఇతరులను కొత్తగా కంటిన్యూ చేస్తారని చూడాల్సి ఉంటుంది. అయితే అధికారికంగా బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వేసే దిశగా కూడా ఏఐసీసీ అడుగులు వేసినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుసు. మొదటి నుంచి కూడా ఎన్ఐసీలో పనిచేసి అదేవిధంగా కాంగ్రెస్లో అనేక పదవులు చేపట్టి ఇటీవల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ వైపే అందరూ మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఏఐసీసీ అధికారిక సమావేశంలో కూడా నేతలంతా కూడా ఒక ఏకాభిప్రాయంగా వచ్చి ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ పేరునే ఏకీభవించినట్టు, వారంతా కూడా ఆయన పేరు పట్ల ఏకాభిప్రాయం వచ్చినట్టు కూడా తెలుసు. అందులో భాగంగానే ఈరోజు అధికారికంగా ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో ఉంటూ దాదాపు 2 నెలల పదవీకాలం, ఇప్పటికే పదవీకాలం పూర్తిగా 2 నెలలు, 2 నెలల అనంతరం తాజాగా కాసేపటి క్రితమే ఏఐసీసీ మహేష్ కుమార్ గౌడ్ను నియమించడం జరిగింది. ఇక ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా ఈ రేపు కానీ ఎల్లుండి కానీ ఢిల్లీలో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. వారందరూ కూడా కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది. అయితే ఇక పార్టీ పరంగా సంబంధించిన అంశంలో క్యాబినెట్కి సంబంధించిన విషయంలో కూడా కొంత నూతన 6 సంబంధించిన చోటు ఉంది కాబట్టి క్యాబినెట్ విస్తరణ జరగాలి కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ఇక బీసీ సామాజిక వర్గం కాకుండా ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులకు అటు క్యాబినెట్లో పెద్దపీట వేసే దిశగా కూడా ఏఐసీసీ ఇప్పటికే రాష్ట్ర ఉన్న నేతలకు కూడా సూచించినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా బీసీ సామాజిక వర్గం సంబంధించి ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి అందరు నేతలను కలుపుకొని పోయే వారికే మొదటి నుంచి కూడా పదవి వస్తుందని కూడా నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఎన్ఎస్సీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు, అదేవిధంగా ఇటీవల ఎమ్మెల్సీ కావచ్చు అనేక పదవులను చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ వైపే అధిష్టానం కూడా కొంత మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలో పార్టీని కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో కావచ్చు ఉన్న నేతలను కలుపుకొని వెళ్లాల్సి ఉంది కాబట్టి కొంత వివాదాలకు తావేయకుండా నేతలతోని నిరంతరం చర్చిస్తూ ప్రజల మధ్యకు వెళ్లేవారు ఒకరుంటే బాగుంటుందని కూడా కాంగ్రెస్ అధిష్టానం యోచించినట్టు పూర్తిగా అర్థమవుతుంది. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీగా నియమించింది. అయితే మిగిలిన కమిటీలకు సంబంధించిన అంశంలో ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్లను, అదేవిధంగా సెక్రటరీలు కావచ్చు, జనరల్ సెక్రటరీ కావచ్చు, పార్టీలకు సంబంధించిన అనేక పోస్టులను కొత్తగా వచ్చేవారు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే వీటిపైన మరోసారి చర్చ జరిగే అవకాశాలున్నాయి. అనంతరం చర్చ జరిగిన తర్వాతకే నూతన వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏర్పాటు చేస్తారా, లేదంటే గతంలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ని కంటిన్యూ చేస్తారా అనేది కూడా కొంత ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఇంకప్పటివరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే కేవలం ఒక మహేష్ కుమార్ గౌడ్ పేరును మాత్రమే ప్రతిపాదిస్తూ ఆయన పేరును అధికారికంగా పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటన అయితే జరగడం